ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్ కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 daysలోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 week, 10 days కూడా అవసరం లేదు. నాకు 1 weekలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు. వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1,00,000 ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు. మనకి ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే.